ఏలూరు నియోజకవర్గంలో మనకి రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడున్న పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు జగన్. అదేవిధంగా నాని గారు శాశ్వతంగా వెళ్తున్నారు. అది ఇంకా ఫ్యాన్ పార్టీ వస్తుంది. మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? ఏం పిఠాపురం గురించి మనకైతే తెలియదండి. రాజకీయాలు అయితే మనకు ఏలూరు, హనుమాన్ జంక్షన్, ఈ గన్నవరం నియోజకవర్గం ఏం మాత్రమే తెలుసు. ఏ రాజకీయం చేసినా రాదండి, మన ఫ్యాన్ తప్ప ఏది రాదు. ఆయన మంచి పనులే చేశారు కానీ చెడ్డ పనులు ఏం చేయలేదు కదా. అప్పుడంటే బియ్యానికి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి నెత్తి మీద మూటలు మోసుకొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మన కాళ్ళ దగ్గరకు బియ్యం వస్తున్నాయా, పింఛని 3000 వస్తున్నాయా, అన్ని బాగా చేస్తున్నారు. కాబట్టి మాకు ఇల్లు లేదండి, అద్దెకే ఉన్నాం మొన్నటిదాకా. మాకు ఇల్లు ఇచ్చారా? ఆయన 3 సార్లు లోన్ వేస్తున్నారా? బాగానే చేశారండి జగన్ గారు. అంటే మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుంది అంటారు, మళ్ళీ మీరు ఆ పార్టీనే గెలిపించాలనుకుంటున్నారు? వస్తుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఆ పార్టీ మన ఫ్యాన్ గుర్తుకే వేస్తాను నేను ఓటు. సార్, ఇప్పుడు మన ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మీకు బాగుంటది, ప్రజలకి న్యాయం జరుగుద్దని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది సరిగ్గా బాగాలేదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఏది ఇచ్చినా సరే జనాలకు అందుబాటులో ఉండేది ఏది వచ్చినా పర్వాలేదు. ఇప్పుడున్నది మట్టికి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఆయన పాలన ఎట్లా ఉంటుందని మీకు ఏమన్నా అవగాహన అంటే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఆయనకి సీట్లు లేవు కదా, 24 కదా ఉన్నాయి. 24 నుంచి మళ్ళీ 21కి 21 అధికారంలో రావాలంటే అవ్వదు కదా. మరి మహాకూటమి కింద ఏర్పడ్డాయి కదా 3 పార్టీలు కలిపి, జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. దానివల్ల మీకు ఎట్లా ఉంది స్పందన? ముగ్గురు కలవడం వల్ల బీసీ ఓట్లు కొద్దిగా గ్యాదర్ అయ్యి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్, ఇక్కడ మన ఏలూరు నియోజకవర్గం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకున్న అవగాహన చెప్పండి. అంటే ఏలూరు అని కాదు కానీ ఏదైనా సరే ముఖ్యమంత్రి అభ్యర్థిని బట్టే ఎక్కడ ఏ ఎమ్మెల్యే అయినా గెలిచేది. అయితే ఇక్కడ నిలబడ్డ ఇద్దరు కూడా జనంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే, కానీ ముఖ్యమంత్రి బట్టి ఏదైనా ఓట్లు పడతాయి. నేను అనుకోవటం జగన్ వస్తాడని అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్యాన్ గాలే వీచిద్ది అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, తప్పని. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.